మనం ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? అదేంట్రా వాళ్ళిద్దరు విడాకుల విషయం తీసుకొచ్చిన విషయం మర్చిపోతే ఎలాగక్క? నీకు మతి మరపు మరీ ఎక్కువైపోతుంది. Come on, follow me. Excuse me. First Battalion Major B.M. Rao disturbing you. ఏంటి ఇల్లంతా ఫెస్టివల్ మూడులో హడావుడిగా ఉంది? ఓ విడాకుల ఫెస్టివల్ కదా. ఇక్కడ ఎవరితో విడాకులు తీసుకుంటున్నారు? వీళ్ళిద్దరూరా. అది తెలిసి కూడా ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? పర్మిషన్ లేకుండా ఇంటర్ఫేర్ అయితే బాంబు మింగిస్తాను. చూడలుడు, ఒకప్పుడు ఫారిన్ కపుల్స్ వారానికి ఒకసారి విడాకులు తీసుకునేవాళ్ళు. కానీ వాళ్ళు ఇప్పుడు అది మర్చిపోయి జీవితాంతం కలిసి బ్రతికేంత అండర్ డెవలప్ అయిపోయారు. కానీ మనం రోజుకొకసారి విడాకులు తీసుకునేంత గొప్పగా డెవలప్ అయిపోయాం. మీ సంగీతంలో సరిగమలు, కానీ మీ సంసారంలో మాత్రం డ్రాకులా డ్రమ్స్, చుట్టూ బర్నింగ్ వల్కనోస్, అపశృతుల ఇన్స్ట్రుమెంట్స్. ఇంతకీ నేను దేని గురించి మాట్లాడుతున్నాను? త్యాగరాజు సినిమాల మీద ఆయన ప్రభావం. జుట్టుకు నిప్పంటించానంటే బాల్డ్ హెడ్ బాంబులో పేలిపోతాయి. ఇంతకి పిల్లలేరు మాయా? అబ్బాయి ఆర్మీలో ఉన్నాడు, అమ్మాయి అమెరికాలో ఉంది. నేను అడిగేది నా పిల్లల గురించి. ఏమయ్యారా పిల్లలు? నువ్వే తీసుకెళ్ళావంట కదమ్మా. నేను తీసుకెళ్ళలేదే. తీసుకెళ్లేదా? ఏమయ్యారు? 2 రోజుల నుంచి ఇంట్లో కనిపించడం లేదు. పిల్లలు ఏమైపోయారు? అయ్యో. దూడెక్కడుంటుందో ఆవుకు తెలుసు, గూట్లో పిల్లలకు మేత పెట్టాలని పక్షులకు తెలుసు. తన పిల్లల్ని ఎత్తుకుపోవడానికి వచ్చిన డేగతో రెక్కల్ని వెపన్స్ గా చేసుకుని కోడిపెట్ట వీర సైనికుల్లా పోరాడుతుంది. 2 రోజుల నుంచి పిల్లలు కనిపించకపోయినా వాళ్ళు ఏమయ్యారో ఏంటో తెలుసుకోలేని పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారంటే ఇట్స్ ఏ గ్రేట్ హిస్టరీ, నో సెకండ్ థాట్. కరెక్ట్. ఇప్పుడు మీరు ఖచ్చితంగా విడాకులు తీసుకోవచ్చు. మీకు ఏ కోర్టు ఏ జడ్జిమెంట్ అక్కర్లేదు. మేము పిల్లల్ని వెతుకుతాం, వాళ్ళు శవాలుగా దొరకచ్చు. డోంట్ ఫీల్. ఈ విషయాన్ని మీకు తల్లిదండ్రులుగా తెలియజేయాలా, లేక విడాకులు తీసుకోబోతున్న ఓ ఆడది ఓ మొగాడిగా తెలియజేయాలా? అసలు చెప్పనేకూడదా? ఇఫ్ యూ ఫీల్ దట్ యు డిస్టర్బెన్స్, టెల్ మీ. అబ్బా అక్క, ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాలి? ఒరేయ్ తప్పురా, అలా అనకూడదు. ఇలాంటప్పుడు శక్తిమాన్ ఉంటే మనల్ని అలా ఎత్తుకుని వెళ్ళేవాడు కదా. అబ్బా ఊరుకోరా. ఒరేయ్ మనం తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయాయి, మనం ఇంకా చాలా తీర్థాలు. నొప్పిగా ఉందా? ఏనుగు ఇంటర్ఫీర్ అయింది, లేకపోతే వాళ్ళ పని చెప్దును. ఉండ్రా. మా అమ్మ నాన్న. మీరు అంటే అమ్మ వరకు అర్థం అవుతుంది. నీకు ఈ తిరుపతి కొండ బాగా తెలిసినట్టుందే. నా కోసమే ఈ కొండలు పుట్టాయి, అందుకే నా కొండ దిగి ఈ కొండకు వచ్చాను. ఈ 7 కొండలు నా ఇల్లు. ఇదిగో మా దగ్గర డబ్బులు అయిపోయినాయి. మేము ఇంకా వెంకటేశ్వర స్వామిని చూడాలి, కుండీలో ముడుపు కూడా వేయాలి. నా జుట్టు కూడా మొక్కివ్వాలి. మాకేం తెలీదు, కొంచెం సాయం చేసి పెట్టవా? చీటీ ఇస్తాం. చీటీయా? నేను పెద్దవాడిని అయ్యాక కంప్యూటర్ ఇంజనీర్ అవుతా. అప్పుడు వచ్చి చీటీ చూపించు, వడ్డీతో సహా తీర్చేస్తా. వడ్డీ కాసుల వాడికే వడ్డీ ఇస్తారన్నమాట. పదండి.
ఇదే మా ఇల్లు. మీ ఇల్లా? అదిగో విమాన వెంకటేశ్వర స్వామి నేనుండే చోటు. ఇక్కడ చక్కెర పొంగలి, దద్దోజనం అన్నీ ఉంటాయి. మా అమ్మే వండుతుంది. అదిగో మా ఆవిడ అలివేలు, పుట్టిల్లు మంగాపురం. కొంచెం కోపం ఎక్కువలే. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తా. అలివేలు, వీళ్ళు అమ్మా నాన్న కోసం వచ్చారట. వెంకటేశ్వర స్వామి గుడి కొత్త కదా, అన్నీ చూపించడానికి ఒప్పుకున్నాను. ఏంటయ్యా ఇది? అందరికీ ఎంకరని ఉరికి చూపిస్తావా? అసలే మనకి ఎంత అప్పుంది. కుబేరయ్యకి ఇంకా వడ్డీయే కడుతున్నాం. అసలెప్పుడు తీరేను? నిలువు దోపిడి అనే నింద ఎప్పుడు పోయాను? ఊరికే కాదు అలివేలు, చీటీ తీసుకున్నాగా. ముందు వీడి తలనీలాల సంగతి చూద్దాం. కళ్యాణ కట్టుకు వెళదామా? తొందరగా స్నానం చేసి స్వామి దర్శనం చేసుకోండి బాబు. వెళ్ళండి. కూర్చోండి. మనవాడే. ఆ. ఇదిగో పాపకు 3 కత్తెర్లు, ఆ. బాబుకు మొత్తం తలనీలాలు. ఆ. దేవుణ్ణి మనసులో అనుకుని జాగ్రత్తగా చెయ్యి. ఘాటు పడకుండా చెయ్యి. ఎంత మాట అన్నారమ్మా. భక్తులకి ఎంకన్న బాబు దేవుడు, మాకి కత్తే దేవుడు. దీనికి మాట రానివ్వను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. గోవిందా అనుకోమ్మా. గోవిందా 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 నువ్వును గోవిందా 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 గోవిందా. నా బ్యాగ్ కూడా వేసేసా. నా బ్యాగ్ కూడా వేసేస్తా. అరే అదేమిటి సంచులు కూడా వేసేశారు? వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడీలంటే చాలా ఇష్టం అంట. అందుకనే అన్ని వేసేసాం. మా దగ్గర ముడుపులు తప్ప ఇంకేమీ లేవు. మమ్మల్ని దింపరా, మేము భద్రాచలం వెళ్తాం. అలాగే. పాపం వాళ్ళ డబ్బులన్నీ ముక్కులుగా మన హుండీలో వేసేశారు. వాళ్ళకేమైనా సాయం చేయరాదు? అవి మొక్కులు కావు, అప్పు. మనం కుబేరుడికి అప్పు, భక్తులు మనకప్పు. అందులోనూ కలిపురుషుడి రాజ్యంలో భక్తులకు భగవంతుడు కూడా సాయం చేయలేడు. ఎందుకు చేయలేరు? నేను లక్ష్మీదేవిని. ఈ హుండీ నాది. నేనే వాళ్ళకి సహాయం చేస్తాను. ప్రయత్నించు. లచ్చమ్మ దొంగ, అలివేలు మంగమ్మ దొంగ. గుండెలో దొంగతనం చేస్తున్నాం. ఏమండి, ఏమిటండి ఇది? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఈ దొంగతనాలు? అయితే సింహాచలం మీరే, భద్రాచలం మీరే, అన్నవరం మీరే. కనకదుర్గమ్మ నగలు ఎక్కడ దాచారు? వేలు పెట్టారు. ఏడుకొండలాయనా, ఈ కలిరాతు నీకే వేయించాడు సంఖ్యలా. స్వామి, అసలు దేవుళ్ళకి సంఖ్యలు వేసి తీసుకెళ్తున్నారు. ఉత్సవ విగ్రహాలను సంకీర్తనలతో తీసుకెళ్తున్నారు. అదేమిటి స్వామి? మహాలక్ష్మి మామూలు మనిషిగా తన హుండీనే బద్దలు కొట్టాల్సి వచ్చిందిగా. అదే కలి వైపరీత్యం. ఏంటాగారు? తోమాల సేవకు వేళైంది. భక్తులు ఎదురు చూస్తున్నారు. అది కాదు సార్, కోర్టులో డెసిషన్ వచ్చాకే ప్రాపర్టీ డివైడ్ విషయం. అంతవరకు ఎవరైనా చెప్పినా నేను విన్ను. సార్ చిల్లి కదా కూడా ఆవిడకి వెళ్ళదు సార్. ఇలాంటి కేసులు మనం ఎన్ని చూడలేదు పోండ్రే. మిలిటరీ గన్ ఎప్పుడైనా చూసారా మీరు? కోర్టులో ఏం ఇప్పిస్తావు? నో, కేసును ప్రొలాంగ్ చేస్తూ వాయిదానే అడగాలి. మీ క్యారెక్టర్స్ లాగే మీ నోర్లు కూడా కప్పు కొడుతున్నాయి. ఏం ఫెస్ట్ పడతారు మీరు? ఛే! పిల్లలింటికి తిరిగి వచ్చేంత వరకు కోర్టులో కేసు వాయిదా మ్యూజిక్ వినిపించాలి. కమాన్ బ్యాంక్ లోపల చూడ. భద్రాచలం దేవుడు కొండ మీద, ఆనవరం దేవుడు కొండ మీద. దేవుళ్ళందరూ కొండ మీద ఎందుకున్నట్టండి? కాదండి, దేవుళ్ళు కూడా మనుషుల్లాగే భూమి మీదే ఉండేవారు. అందరూ భూమి మీద ఉండేవారా? అవును, మనం పాపాన్ని ఎక్కువ చేశాం. బరువు ఎక్కి భూమిలా కింద దింపింది. దేవుళ్ళు మాత్రం కొండ మీద ఉండిపోయారు. ఏమండి, లాంచ్ టికెట్ రేట్ ఎంతండి? పెద్దోళ్ళకి 12 రూపాయలమ్మా, పిల్లలకి 6 రూపాయలు. ఎందుకక్క భయపడతావు? చీటీ రాసిస్తాంగా. మా దగ్గర డబ్బులు లేవండి. తిరుపతి నుండి లారీలో వచ్చామండి. చీటీ ఇస్తామండి. ఏమండి, మేము తిరుపతిలో కూడా ఇచ్చామండి. తర్వాత ఈ చీటీ చూపిస్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం. చీటీ లేదు, గీటీ లేదు. ఏమండి, ప్లీజ్ అండి. డబ్బులు లేకుండా ప్రతి దోసేయకండి, వాడు కొంచెం లాంచీ ధైర్యమైన ఇవ్వండి. ప్రతివాడికి నామలే లాంటి అంటే యానకురం అయిపోయింది. ఎక్కిడివో డబ్బులు లేవు, నువ్వు ఎక్కిడివో డబ్బులు లేవు నువ్వు. అక్క, నా కాళ్ళు కాలుతున్నాయి అక్క. నా కాళ్ళ మీద ఉంచారా? నీ కాళ్ళు కాలుతాయి అక్క. పర్వాలేదురా.
చూసావక్క మనకి ఇక్కడ కాళ్ళు కాలుతుంటే అక్కడ రాముడు గుడి గంటలు మోగించి మనల్ని ఎక్కిరిస్తున్నాడు. ఆయనకేరా రామదాస్ కట్టించిన గుడి ఉందిగా, చల్లగా ఉంటది. ఆ గుడి కట్టించిన రామదాసుని కూడా జైల్లో పెట్టించాడుగా. మన కష్టాలు ఆయనకెలా తెలుస్తాయి? మనల్ని గోదావరి ఎవరు దాటిస్తారు? తప్పు. ఇదిగో మా సీతారామ లక్ష్మణులు ఉన్న పర్ణశాల ఇక్కడే. ఏమైంది? అబ్బే ఏం లేదు. ఈ రావణాసురుడు మన సీతమ్మ తల్లిని చెరబట్టింది ఇక్కడే. ఇదిగో ఇక్కడే మన సీతమ్మ తల్లి మాయలేడిని తెమ్మని అడిగింది. కావాలంటే గుర్తులున్నాయి చూడండి. లేడి పాదం పక్కనే రాములూరి పాదం. ఇప్పుడు చెప్పండి అయ్యా, మా రాములూరు పడిన కట్టాల ముందు మీరు పడిన కట్టాలు ఎంతయ్యా? ఓ అంజయ్య, ఏట్లా చందరా? ఈ కసరకందులు మన రామన్న స్వామి మీద నిందలేసినారు. ఈళ్ళకు పన్నశాల చూపిస్తావేంది? ఆగాగు లచ్చన దొర సౌలు. కాళ్ళు చుర్రుమంటే నోరా మాత్రం సిరసిరమంటదిలే. ఏం చెంచు ఆ, వాళ్ళ అమ్మా నాన్నలు పెటాకులు అవుతున్నారన్న బాధలో కోన్లా మాత్రం కుయిరా. మా అమ్మా నాన్న విడిపోతున్నారని నీకెలా తెలుసుకోదరా? ఆయన ఎవరనుకున్నారు? ఆయన భద్రాచలానికే దొర. ఆయనకి తెలియంది ఏమీ ఉండదు. అవును గాని జోడు కోన్ల కడుపులో ఉన్న ఆలిని అడవులకు పంపిన రాముడు మీ అమ్మా నాన్నల్ని ఏం కాపాడతాడని వచ్చారు. ఊరుకోదరా, పసికోనల దగ్గర పెద్ద మాటలు ఊరికేను. కష్టాలు తెలిసిన దేవుడు కాబట్టి వచ్చా. అసలు తప్ప అయింది కాదు, ఆ లక్ష్మణుడిది ఆంజనేయుడిది. రాముడు లక్ష్మణుడితో సీతమ్మని అడవిలో వదిలేమంటే వదిలేయడమేనా? ఎవరైనా చుట్టాలింట్లో పెట్టొచ్చుగా. ఆంజనేయ స్వామి ఒకడు ఎప్పుడు రామా రామా అంటూ ఇక్కడే కూర్చోపోతే అడవులకెళ్ళి సీతమ్మకి సపర్యలు చేయొచ్చుగా. అంట కాక కాకానగా దొరా దొరా, నువ్వు ఈ భద్రాచలానికి దొర అన్నారు కదా. మేము గుడికి వెళ్ళి రాముని చూసి ముడుపు చెల్లించడానికి మా దగ్గర డబ్బులు లేవు. అందుకని గుడికి చీటీ రాసివ్వా? అవుందరా, మేము కూడా నీకు బాకీ ఉన్నట్టు చీటీ రాసిస్తాం. ఎప్పటికైనా నీ డబ్బులు నీకు పంపిస్తాం. ఒట్టు. తిరుపతయ్య గుండు. ఓ అంజయ్య, రామయ్య ధరా పిలిచినావా? ఈ కోనల్ని తీసుకెళ్లి భద్రాచలం మొత్తం చూపించు. రాముడి దర్శనం చేయించి మీ అక్క కనకదుర్గమ్మ ఒడి చేర్చు. పూజారి ఖర్చు రామన్న ఖాతాలో రాయమని చెప్పు. ఆహా, ఏ జన్మలో చేసుకున్న పుణ్యము. రాముల వారి ఖాతాలో భద్రాచల దర్శనం. బాగుంది.